ఈ కాబిలేం వాళ్ళ భార్య స్వార్థానికి వెళ్లి కోర్టుకి ఇతన్ని లాగి తన దగ్గర డబ్బులు కొట్టేద్దామని చూస్తే చిట్ట చివరికి ఆమె రిటర్న్ గా డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఎలా వచ్చిందో ఈ వీడియోలో ఒక్కసారి చూడండి. అయితే కరోనాలో ఇతను ఉద్యోగం మానేసి కంటిన్యూగా వీడియోలు చేయడం ఇతని ఫేట్ ని మొత్తం ఇతని జీవితాన్ని మార్చేసింది. ఇప్పుడు ఇతను కోటీశ్వరుడు కూడా. ఎందుకంటే హాంకాంగ్ కి చెందినటువంటి ఒక కంపెనీ కంప్లీట్ గా ఇతని పర్సనాలిటీకి సంబంధించినటువంటి రైట్స్ మొత్తం కూడా స్వాధీనం చేసుకుంది. ఆ కంపెనీ స్వాధీనం చేసుకుంటూనే దాదాపు 9,000 కోట్లు అనేది అగ్రిమెంట్ ప్రకారం అతనికి చేసింది. ఎప్పుడైతే ఇతనికి ఇన్ని కోట్లు వచ్చాయో ఇక్కడ వీళ్ళ భార్య గేమ్ ఆడదాం చూసింది. సింపుల్ గా ఇతని మీద అభియోగాలు మోపుతూనే ఇతని కోర్టుకు లాగిందనమాట. కోర్టులో ఇతని మీద ఆరోపణలు చేస్తూనే ఇతని ఆస్తిలో సగం అంటే 4,500 కోట్లు కొట్టేద్దామని చూసింది. అయితే మనోడు స్మార్ట్ ఐడియాలతో ఈ విధంగా కోట్లు గణించాడు కదా, ఇదే స్మార్ట్ ఐడియాతో ఇంకొక పని చేశాడు. సింపుల్ గా ఇతనికి వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళ నాన్న పేరు మీద రాసేసాడు. కాబిలేం దగ్గర అసలు ప్రాపర్టీ లేదు కాబట్టి భార్య దగ్గర ఉండేటటువంటి ప్రాపర్టీ 10 కోట్లలో సగం ఇవ్వమని చెప్పేసి కోర్టు ఆర్డర్ వేసింది. మన దేశంలో కూడా ఇలాంటివి చేయొచ్చా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్ తెలియజేయండి.